లేదు శేషు, వాడల్లుడు సీనుగాడొచ్చాడు. వాడి మామతో గొడవ పెట్టుకున్నానన్న కోపంతో నా మీదకొచ్చాడు, నన్ను కొట్టాడు ఆ ఈడియట్. అరే రే, ఇంతలా కొట్టాడేంటి? ఈ దెబ్బలు చూస్తుంటే నువ్వు వాడి మావయ్యను కొట్టామన్న కోపంతో కొట్టినట్లేవు కిషోర్. నీ కూతుర్ని వాడికి ఇవ్వలేదన్న కోపంతో కసితో కొట్టినట్టుగా కనబడుతున్నాయి. అవునంకుల్, ఆ సీనుగాడు ఆ పగని తీర్చుకోవడానికి ఈ గొడవను అడ్డు పెట్టుకుని వచ్చినట్టున్నాడు. అవును, వాడెలా వచ్చినా ఏం చేసేది లేదు. ఎవరొడొచ్చినా ఆదిత్య, నేననుకున్నట్టు నీకు ఆద్యకి పెళ్లి చేసి తీరతాను. నువ్వు పెళ్లి చేసి తీరుతావు సరే, కాని ఆద్య సీనుగాడి పైన మితిమీరిన ప్రేమతో ఉందంట కదా కిషోర్. ఇప్పుడు నీ మాట విని ఆద్య ఆగినా రేపు నా కొడుకుతో పెళ్లి పెట్టుకున్నప్పుడు పీటల మీద నుంచి వాడి కోసం వెళ్లిపోతున్న గ్యారంటీ ఏముంది చెప్పు? అదే జరిగితే తండ్రిగా నువ్వు ఫూల్ అవుతావు, చేసుకోబోయే నా కొడుకు ఫీల్ అవుతాడు. అది చూసి నేను హర్ట్ అవుతాను. ఇదంతా అవసరమా చెప్పు? లేదు శేషు, లేదు. నా కూతురు అలాంటి పని అస్సలు చేయదు. నీ కూతురు మీదున్న గుడ్డి నమ్మకం నీతో అలా మాట్లాడిస్తుంది కిషోర్. నీ కూతురుపై వాడుకున్న గుడ్డి ప్రేమ నీ నమ్మకాన్ని ముంచేస్తుంది. అందుకే ఆద్యని వాడికి దూరం చేస్తే తప్ప లాభం ఉండదు కిషోర్. ఆద్య మనసులో వాణ్ణి లేకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు శేషు? అసలు ఏం చెయ్యాలని ఇక్కడికి వస్తూ ఉంటే ఆ సీనుగాడు నిన్ను కొట్టేసి ఇలా వదిలేసి వెళ్ళడం నాకు ఒక మంచి ఆఫర్లా కనిపించింది కిషోర్. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ చావుని ఆ శ్రీనిగాడి అకౌంట్లో వేసేశాననుకో, ఆద్య ప్రేమ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా ఆద్య మా ఆదిత్యని పెళ్లి చేసుకుంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ కిషోర్. కౌంటర్ మంచివాడు అనుకున్నానరా నేను. నన్నే చంపాలని చూస్తావా? ఆద్య, మామయ్య, మామయ్య, ఆద్య, ఆద్య, మామయ్య, ఆద్య, ఏం జరిగిందమ్మా? పడిపోయి ఏం జరిగింది? అదిలా పడిపోయారు పెద్దనాన్న. కిషోర్ పడిపోయాడా? కిషోర్, 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 రేయ్ రే రే, చూడండి రా, మా కిషోర్ నదిలో పడిపోయాడట. వెళ్ళి వెతకండి. అలాగేనయ్యా. ఏం కాదు, ఏం కాదు, నేను కదా, వాడు వెళ్ళారు కదా, పట్టుకొస్తారు. ఏమి కాదు. శ్రీను, ఏమైందిరా? నువ్వెంతసేపు అయింది వచ్చి? ఇందాకే మామయ్య, కిషోర్ మామయ్య అరుపు వినొస్తాయి కింద వేలాడుతూ కనిపించాడు. కాపాడదామని చూస్తే పట్టు తప్పి పడిపోయాడు మామయ్య. అబద్ధం చెప్తున్నాడు పెద్దనాన్న. మా నాన్నని కాలితో తన్ని నదిలోకి పడేశాడు. నేను చూశాను పెద్దనాన్న, నేను చూశాను. అది కాదు ఆద్య, నేను చెప్పేది విను. ఆద్య ఏంటమ్మా, మనసీనమ్మ వాడు, వాడెందుకు అలా చేస్తాడు? నేను చూశాను పెద్దనాన్న. అయ్యో నాన్న, అది నేను కాదా ఆద్య, నా మాట వినా ఆద్య. మాద్య, వాడు వెళ్ళారు కదా, మీ నాన్నకేం కాదు.
మీ నాన్నకేం కాదమ్మా, భయపడకు. నేను చూశాను పెదనాన్న. రేయ్ రేయ్, ఏమైందిరా ఏమైందిరా? కిషోర్ కనిపించాడా? అంతా వెతికామయ్య గారు, ఆయన కనబడలేదు. చనిపోయిండొచ్చాయి గారు. శవం తేలితే తప్ప ఏం చేయలేం. రేయ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆద్య, 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 వద్దమ్మా, ఆద్య, ఆగమ్మా, నా మాట వినమ్మా. ఏం చేస్తుంది? రేయ్, వెళ్ళి వెతకండి రా, వెళ్ళండి, ముందు వెళ్ళి వెతకండి. ఆద్య ప్లీజ్, చేసావు ఇదంతా. మీ నాన్నకి ఏమై ఉండదు ఆద్య. ఆద్య ఆగు, నా మాట విను ప్లీజ్. మా నాన్నని చంపేశావు. నువ్వే మా నాన్నని ఆద్య, ప్లీజ్. మా ఆద్య, ఆద్య, తీసుకురా. ఆద్య, ఆద్య, మా నాన్నని ఆగమ్మా, తీసుకురా. ఆద్య, ఆగమ్మా, నేను చెప్పేది విను. ఆద్య, ఆద్య, ఏం కాదమ్మా. నా మాట విను ఆద్య. చంపేశాడు. ఆద్య, నా మాట విను. వెళ్ళి తీసుకురా మా నాన్నని. అమ్మా, ఆద్య, ఆద్య, ఆగమ్మా.